ఒక తండ్రి తన కొడుకు మీద కోర్టులో కేసేస్తాడు. ఆ కేసు ఏంటంటే ప్రతి నెల తన కొడుకు తనకొక 100 రూపాయలు ఇవ్వాలని. జడ్జికి అర్థం కాదు. 100 రూపాయల కేసేంటి? ఇంతవరకు నా సర్వీసులో ఎప్పుడు చూడలేదు అని ఆశ్చర్యపోతాడు. కొడుకేమో చాలా కోపం వస్తుంది. ఏంటి నాన్న 100 రూపాయల కోసం కేసేశాడు. నా పరువు తీయడానికి కాకపోతే ఏంటి? నాన్న 100 రూపాయలు లేకుండా లేడు. పెన్షన్ వస్తుంది, సొంత ఇల్లుంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. మరి ఎందుకు 100 రూపాయల కోసం కేసేశాడు? అర్థం కాదు. కోపం వస్తుంది. జడ్జి కోర్టులో అడుగుతాడు, ఎందుకయ్యా నీకు 100 రూపాయలు అని. తండ్రి ఏమి చెప్పడు. జడ్జి 100 రూపాయలు సరిపోతా ఇంకెక్కి ఇప్పించాలా అంటాడు. వద్దండి, నాకు ఒక్క 100 రూపాయలు చాలు. అది నా కొడుకు ప్రతి నెల ఆ 100 రూపాయలు నాకు తెచ్చివ్వాలి అంటాడు. చేసేదేమి లేక జడ్జి ప్రతి నెల కొడుకు తండ్రికి 100 రూపాయలు ఇవ్వవలసిందిగా తీర్పిస్తాడు. తీర్పు అయిన తర్వాత ఆ జడ్జి ఆ తండ్రిని అడుగుతాడు, ఎందుకయ్యా 100 రూపాయల కోసం కోర్టులో కేసేసావు అని. అప్పుడు ఆ తండ్రి, నా కొడుకు చాలా బిజీ, నన్ను చూడ్డానికి రావడానికి కూడా అతనికి తీరడం లేదు. అదే ఈ 100 రూపాయలు ఇవ్వడానికి కోర్టు తీర్పు గనక తప్పకుండా నా దగ్గరికి వస్తాడు. ఇలా ప్రతి నెల నా కొడుకును నేను చూసుకుంటాను. నెల రోజుల తర్వాత మళ్ళీ నా కొడుకు వస్తాడని ఆ ఆలోచనతోని సంతోషంగా గడుపుతాను అని చెప్తాడు. ఆ మాటలు విన్న జడ్జికి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఇదంతా చాటు నుండి విన్న ఆ కొడుకు ఏడుపు ఆగదు. ఒకటి కన్నీళ్లు కారిపోతూనే ఉంటాయి. కోర్టు నుంచి బయటకు వచ్చిన జడ్జి డ్రైవర్తో తన సంతూరుకు పోనివ్వమంటాడు. ఎందుకంటే తన తల్లిదండ్రులను చూడక కూడా ఆ జడ్జి చాలా రోజులవుతుంది. తను కూడా అదే పొరపాటు చేస్తున్నాడు. బిజీ అని తల్లిదండ్రులను చూడడం లేదు అని వెంటనే అటు ప్రయాణమవుతాడు. నిజమే కదండి, చాలామంది తన తల్లిదండ్రులను చూడడానికి కూడా ముందుకు రారు. ఎప్పుడో వస్తారు, ఎప్పుడో చూస్తారు. అదే చనిపోయాక అయ్యో మిస్ అయ్యామని ఫోటో ముందట ఏడుస్తారు. ఏం ప్రయోజనం అండి? బతుకున్నప్పుడే చూడండి, వాళ్ళని కలవండి, వాళ్ళతో కొద్ది రోజులు గడపండి. వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. చనిపోయాక మీరు ఎంత బాధపడ్డా వాళ్ళు మళ్ళీ మీకు కనబడరు. ఈ పొరపాటు ఈ కథ విన్న ఎవ్వరు కూడా చేయకండి. వెంటనే మీ అలవాటును మార్చుకోండి. థ్యాంక్ యూ. ఈరోజు మంచి మాట. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.